ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ వ్యవస్థాపకులు భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాలను స్థానిక అమీర్పేట్లోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వాజ్పేయి చూపిన బాట ఈ తరానికి, యువతరానికి, భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. ఆయన మంచి కవి, అలాంటి మహానేత మనకు స్ఫూర్తిదాత అని ఆ మహనీయుడి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తూ నరేంద్ర మోడీ సుపరిపాలనను అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అమీర్పేట్లో కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. नमो नमो रामाय राघवाय नमो नमो अनिशं नमो नमो सुखनुताय ప్లీజ్ అక్కడ ఎవరైనా నుండి కంట్రోల్ చేయండి. కింద దయచేసి మీరు అందరు కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. మీకు అందరికి ఇస్తాం. దయచేసి అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. అందరికి ఇస్తాం. దయచేసి అందరు లైన్ లో ఉండండి. అక్కడ మన లైన్ లో పంపించండి దయచేసి. అందరికి ఇస్తాం. అమ్మా నువ్వు ఇక్కడ కార్యక్రమం అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన ఉత్సవాలను ఈరోజు దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, లేక అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత విశేషాలపైన కానీ సభలు, సమావేశాలు కూడా పెట్టి ఈ తరానికి, నేటి తరానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో జరిగినటువంటి విశ్వాస తీర్మానంలో మరి ఒక ఓటు తక్కువ ఉన్నందుకు, ఒక ఎంపీ తక్కువైనందుకు ఆయన నైతిక బాధ్యత